హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగింటి వంటలు. ఈరోజు నేను వంకాయ పచ్చడి చేస్తున్నానండి. కావాల్సిన పదార్థాలు: వంకాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, చింతపండు, జీలకర్ర, తెల్లగడ్డ, ఉప్పు. ఫస్ట్ స్టవ్ వెలిగించి బౌల్లో పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీటెక్కాక పచ్చిమిర్చి వేయించుకోవాలండి. పచ్చిమిర్చి వేగిపోయాక పచ్చిమిర్చి తీసేసుకొని ప్లేట్లోకి పచ్చిమిర్చి నీట్గా ఇట్లా తీసేసుకొని ఇప్పుడు మనం సన్నగా తరిగిన వంకాయ ముక్కలు వేసుకోవాలండి. మనం సన్నగా తరిగి ఉప్పు నీళ్ళలో వేసుకోవాలండి వంకాయల్ని. అప్పుడే వంకాయ కండ్రెక్కకుండా నీట్గా ఉంటుంది. ఆ వంకాయ ముక్కల్ని ఇప్పుడు వేయించుకోవాలండి సన్నమంట పెట్టి. మా ఛానల్ని ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు వంకాయ ముక్కలు వేగిపోయినాయండి దోరగా. అంతేనండి, చూడండి ఈ విధంగా వేగితే మనకి ఇంకా బాగా టేస్ట్గా ఉంటుందండి పచ్చడి. చూడండి ఆ విధంగా వేగి అది పక్కకు తీసి పెట్టుకోవాలండి. పచ్చిమిర్చి తీసినట్టు ఇది కూడా. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలండి. టమాటాల్లో మనం దాంట్లో చింతపండు ఎంత వేయాలనుకుంటున్నామో ఆ చింతపండుని టమాటాల్లోనే వేసేసి మనం మూత పెట్టేస్తే నీట్గా మగ్గిపోతుంది. ఇంక దాంట్లోకి ఏమి నీళ్ళు ఏం అవసరం లేదు, అదే మగ్గిపోద్దండి మొత్తం. చూడండి ఇట్లా బాగా నీట్గా అయిపోద్ది టమాటా మొత్తం. ఈ పచ్చడి వేడి వేడి రైస్లో వేసుకుని తింటే ఉంటుందండి. ఇంకా తినాలి ఇంకేం కర్రీ కూడా గుర్తురాదు. మనకి నోరు ఏం బాగాలేదు, జ్వరం వచ్చి జలుబులు చేసి నోరు సప్పబడిపోయి ఉంటుంది కదండి, అలాంటప్పుడు ఈ రోటి పచ్చడి తింటే ఉంటుందండి. ఇంకా ఎట్టబోతుందో జ్వరం జలుబులు. చూడండి పచ్చిమిరపకాయలు వేసుకొని రోట్లో కొంచెం ఉప్పు వేసుకొని మనం ఇట్లా దంచుకోవాలండి. అది కొంచెం బాగా నలిగిపోయాక తెల్లగడ్డ, జీలకర్ర కూడా వేసేసి బాగా దంచేసుకోవాలండి. ఈ రోటి పచ్చడి తింటే ఇంకా ఎప్పుడు ఇదే అడుగుతామండి. భలే ఉంటుంది పచ్చడి ఇది, వంకాయ పచ్చడి. ఇప్పుడు మన తెల్లగడ్డ, జీలకర్ర కూడా వేసేసి బాగా నీట్గా మెత్తగా అయిపోయింది కదండి. ఇప్పుడు వంకాయ ముక్కలు వేసుకోవాలండి. వంకాయ ముక్కలు కూడా వేసి మనం ఈ విధంగా కచ్చిపచ్చిగా దంచుకొనేసి పూర్తిగా నలగకుండా అట్లా వేసుకోవాలండి. ఇప్పుడు టమాటాలు, చింతపండు ఉడకబెట్టుకున్నాం కదండి, అది కూడా వేసేసేయాలి. మొత్తం కలిపి నీట్గా ఇట్లాగా మెత్తగా చేసేసుకోవాలండి. మరీ మెత్తగా అయితే బాగుండదండి. ఇట్లాగా టమాటాలు, వంకాయ ముక్కలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అది సూపర్ ఉంటుందండి టేస్టు. చూడండి పచ్చడి రెడీ అయిపోయింది. అంతేనండి, వంకాయ పచ్చడి సూపర్ ఉంటుందండి. మనం ఇట్లా చేసుకొని తింటే ఇది మనము రైస్లకే కాదండి, ఇడ్లీ, దోశలోకి కూడా సూపర్ ఉంటుందండి తింటే. చూడండి రెడీ అయిపోయిందండి పచ్చడి మనకి. ఇప్పుడు దీన్ని తీసుకొని మనం కొంచెం ఎక్కువ వేయకుండా కొంచెం లైట్గా ఆయిల్ వేసి తిరగమాత పెట్టుకుంటే ఉంటుందండి ఈ పచ్చడి. చెప్పేదానికన్నా మీరు ఒకసారి చేసి చూడండి, మీకే అర్థమవుద్ది. ఎప్పుడు ఇదే చేసుకోవాలనిపిస్తుంది మీకు. ఇప్పుడు ఇంకా పచ్చడి తిరగమాత పెట్టుకోవడమేనండి. తిరగమాత పెట్టుకొని మనం కలుపుకోవడమే. చూడండి అంతే. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసి, తిరగమాత పెట్టిన పచ్చడి కదండి, బాగా కలిపేసి ఇప్పుడు వేడి వేడి రైస్లో ఈ పచ్చడి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. నేనైతే తినేస్తున్నాను. టేస్టీ వంకాయ పచ్చడి రెడీ. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది మనకి. ఇప్పుడు నేను రైస్లో వేసుకొని తింటున్నానండి వంకాయ పచ్చడి వేసుకొని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.